హలో అండి. హలో మేడం. మీ పేరు? నా పేరు విజయకృష్ణ. నేను అనంతపురం నుండి వచ్చాను, ఆంధ్రప్రదేశ్. ఓకే. అంటే అంతంత దూరం నుంచి చాలా మంది వస్తూ ఉంటారు కదా, అసలు ఏముంది అనుకుంటున్నారు మాస్టర్ క్లాస్ లో? కంపల్సరీ రావాలంటారా? తప్పకుండా మేడం. యాక్చువల్ గా నేను లాస్ట్ టైం తిరుపతి ప్రోగ్రామ్ కి రావాల్సింది. నేను గవర్నమెంట్ టీచర్ కదా, సో మాకు అప్పుడే ఎగ్జామ్ స్టార్ట్ అయ్యాయి. సో నేను దాదాపు చాలా సంవత్సరాలుగా మోర్ దాన్ 5 years నుండి సార్ వీడియోస్ తరువుగా ఫాలో అవుతుంటాను, శేషు సార్ది, ఆర్పి సార్ది. సో నాకు సారు ఫండమెంటల్ అనాలిసిస్ ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి విధానం చూసిన తర్వాత నేను నేర్చుకోవాలని దాదాపు 3 years గా చాలా బుక్స్ రెఫర్ చేసి నేను సొంతంగా ఫండమెంటల్ అనాలిసిస్ మీద మంచి గ్రిప్ తెచ్చుకున్నాను మేడం. సో ఇప్పుడు టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకుంటూ ఉన్నాను. ఎవ్రీడే తప్పకుండా మార్నింగ్ సెషన్ స్టార్ట్ అయ్యే ముందు సార్ది ప్రోగ్రామ్ చూస్తాను, ఆర్పి సార్ది. తర్వాత ఈవినింగ్ సార్ వీక్లీ వన్స్ పెట్టుంటారు కదా. సో ఏ సెక్టర్స్ కమింగ్ అంటే ఎమర్జింగ్ సెక్టర్స్ ఏంటి, ఇండియాలో ఏ సెక్టర్స్ లో మనము ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది అనేది. యాక్చువల్గా చెప్పాలంటే నేను 2016 నుండి కూడా మా పాప పేరు మీద ఇన్వెస్ట్ చేస్తూ వచ్చాను మేడం. మ్యూచువల్ ఫండ్స్ లో అయితే మోర్ దెన్ హ్యూజ్ అమౌంట్ నేను అర్న్ చేశాను. స్టాక్స్ మాత్రము సారు ఏవైతే స్పెసిఫిక్ గా ఇవి పెరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ అశోక బిల్కన్ మేడం. సార్ అశోక బిల్కన్ స్టాక్ చెప్పినప్పుడు 169 లో కొన్నాను నేను, అది 310 దగ్గర అమ్మేసాను. సో హ్యూజ్ మనీని వచ్చింది. సో అలాంటి మెంటర్ కూడా ఉండాలంటారా? తప్పకుండా ఉండాలి మేడం. ఎందుకంటే ఏదైనా ఇప్పుడు మనకు ఒక టీచర్ ఎలాగో స్కూల్ డేస్ లో, అలాగే ఏదైనా స్పోర్ట్స్ లో ఒక కోచ్ ఎలాగో, అలాగే ట్రేడింగ్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ ఏదైనా సరే ఒక స్కిల్డ్ ట్రైనర్ ఆర్ మాస్టర్ అనే వాళ్ళు చాలా అవసరం. గురువు లేని విద్య రాణించదంటారు కదా. సో మాస్టర్ అనే వ్యక్తి మనం ఎక్కడ తప్పులు చేస్తున్నాము, లేకపోతే మనలో లోపాలు ఎక్కడున్నాయి అనేవి ఆయన రెక్టిఫై చేయగలుగుతారు. సో తప్పనిసరిగా కావాలి మే. అందులోనూ శేషు సార్ లాంటి వాళ్ళు. ఎందుకంటే చాలా మంది ఇన్వెస్టర్స్ ఉన్నారు, వాళ్ళతో కంపేర్ చేస్తే సారు ఒక స్టెప్ పైనే ఉన్నారు వాళ్ళకంటే కూడా. అంటే ఇంత నిజం చెప్పాలంటే 3000 రూపీస్ ఈజ్ వెరీ నథింగ్ మేడం. అది మనము ఒక సింగిల్ డేలో 1 hour లో సంపాదించు. కానీ ఇంత నాలెడ్జ్ అంటే ఇది అసలు దీన్ని విలువ కట్టలేనిది నా దృష్టిలో అయితే. అందుకే నేను అయితే సారు ఎక్కడ పెట్టినా, నాట్ ఓన్లీ బెంగళూరు, తిరుపతి, హైదరాబాద్ ఎక్కడ పెట్టినా నేను మాత్రం ఖచ్చితంగా అటెండ్ కావడానికి ప్రయత్నిస్తాను. ఇట్స్ రియల్లీ వండర్ఫుల్.